ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి నవంబర్ మాసం అంటే శీతాకాలం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అయితే మనకి ఈ శీతాకాలం, నవంబర్ మాసం, కార్తీక మాసం అన్నీ ఎలాగైతే కలగలిపి వచ్చాయో పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. కొత్త రకం అంటే మనకి తొడుచుకుంటాయి అనమాట. పువ్వు పండటం, కాయ రావటం ఇవన్నీ కూడా ఈ మాసంలోనే అవుతూ ఉంటాయి అనమాట. అలానే స్వచ్ఛందంగా ఏదైతే పంట భూములు, పంట పొలాలు స్వచ్ఛందంగా ఏదైతే విచ్చుకున్నటువంటి పంట భూములు పచ్చదనంతో ఉంటాయో అదేవిధంగా తులారాశి వారికి కూడా అదృష్టం అనేది అలా ఉంటుంది. గ్రహస్థితి కూడా అలా ఉంది. ఎందుకంటే స్వస్థానంలో అధిపతి అయినటువంటి శుక్రుడు ఉండటం, అంటే తులారాశిలోనే శుక్రుడు ఉండటం, ఆ శుక్రుడితో పాటు బుధుడు ఉండటం, ఇది మామూలు అదృష్టం అయితే కాదు. ఈ 28 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది. నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నా ఏజ్కి ముందే వచ్చింది, అది ఇప్పుడు వస్తుంది. అలాగా వచ్చినటువంటి తులారాశులు అదృష్టం అనేది మామూలు విషయం కాదు. ఇది ఉండేటి తక్కువ కాలమైనా ఈ తక్కువ కాలంలోనే అతి ఉత్సాహమైనటువంటి, అతి ఉల్లాసమైనటువంటి భూములు కొనడం, ఈ భూములు ఎప్పుడో కొనిపెట్టినటువంటి వాటిల్లో మైనింగ్ పడడం, బంగారు గనులు పడటం, లేకపోతే కనుక నిధి నిక్షేపాలు పడటం, అవన్నీ కూడా ఆరంభం అవుతాయి అనమాట. అలా ఉంది. గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఎక్కడో కొండల గుట్టలో పోయి తోమేరు, అలాంటివి చేయకండి. దానికి ఒక అదృష్టం ఉండాలి. అది రవి దశ కానీ, రవి అంతదశ కానీ, శని దశ కానీ, శని అంతదశ కానీ, శుక్రుడు దశ, శుక్రుడు అంతదశ ఉంటే, బుధ దశ, బుధ అంతదశ ఉన్నవారికి, అందులోనూ 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్న తులారాశి వారైతే వారికి ఈ అదృష్టం వరించేటువంటి దానికి ఉంటుంది. ఎవరో పొలాల్లో తవ్వితే రాదు. నేను కౌలుకు తీసుకున్నానండి, కౌలు పొలంలో తవ్వుతానంటే అది డబ్బులు పోతే తప్పితే రాదు. వీరి సొంత పొలమే ఉండాలి, వాళ్ళ తాత తరాల నుంచి ఉండాలి. పక్కన ఏరో సెలరేరో ఉండాలి, బావో ఉండాలి. అలాంటివి ఉంటే దోక్కకూడదు. అలా పక్కన తవ్వుకుంటే అప్పుడు నేను చెప్పినటువంటి వాటికి వస్తుంది. అది కూడా వీరికి అదృష్టం ఉండాలి. దాని అన్నిటితో పాటు వీరు పెళ్లి చేసుకున్నటువంటి భార్య అదృష్టం ఉండాలి. అలా అదృష్టం అని చెప్పి ఆవిడ కొట్టకూడదు మళ్ళీను. అలా అని చెప్పేసి అని వీరికి దక్కాలి అనుకుంటే కనుక వీరికి దశంతలు ఒకటే కాకుండా వీరికి ఏ లోపాలు లేకుండా ఉండాలి. వీరికి శత్రు భయం ఉండి ఆ తెలిసి తెలియనటువంటి శత్రువులు వీరి మీద చేయించేటువంటి క్రియల వల్ల వీరు అదృష్టవంతులు కాకుండా అవి ఉండకూడదు. దరిద్రుల కన్నా తక్కువ రేఖతో ఉండకూడదు. ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ లేకుండా ఉన్న వారికి మాత్రమే మనం చెప్పినటువంటి నిధి నిక్షేపాలు వారికి చెంత చేరతాయి. ఏది మన పొలిటీషియన్స్ లాగా ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఉండాలి, వారి వెనక గురువు ఉండాలి. అప్పుడు మైనింగ్లు అనేది వీరికి ఏర్పడతాయి. అంతేగాని గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి పొలుగోడు తీసుకొని ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆడబడతారు తోవితే ఏం రావు, రాళ్ళు రప్పలు తప్పితే. అది అందుకని చెప్పేసి అలాంటి అదృష్టం ఉన్న వాళ్ళకి తులారాశి వారు అయితే వారికైతే ఈ నిధి నిక్షేపాలు దొరుకుతాయి. దాంతోపాటు తులారాశి వారికి ఏం గుణం ఉందంటే అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా అనుకుంటారు. వారి పక్కన ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వీరి దగ్గర లేకపోయినా వీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకొని అందులో వీరికి ఇస్తారనమాట. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా అలాంటి గుణం ఉన్నవారు, అంటే వీరే అప్పులు పాలవుతుంటారు. వీరి దగ్గర సహాయం తీసుకున్న వారైతే పై స్థాయికి వెళ్తారు. వీరి దగ్గర సహాయం పొందిన వాళ్ళైతే వీరిని మర్చిపోతారు. ఇది నడుస్తుంది. అలానే ఈ సంవత్సరం అయితే వీరు కూడా సహాయం పొంది వీరు కూడా ఉత్తీర్ణులు అయ్యేదానికి అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంది. అది ఎలా అంటే కనుక ఈ నవంబరు 8వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే వీరికి పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అదృష్టం ఒకటి ఉంది. అది కూడా ఎన్ఆర్ఐ సంబంధం కుదిరేటువంటి అదృష్టం ఒకటి ఉంది. అది కూడా లవ్ మ్యారేజ్ కుదిరేటువంటి అదృష్టం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వారికి సంపదే. ఎందుకంటే అమ్మాయి కనుక వచ్చిందనుకోండి, అమ్మాయితో పాటు అమ్మాయి ఊరకరాదు కదా, డబ్బు తీసుకుని వచ్చేస్తుంది. అలానే హింసించకూడదు. ఆల్రెడీ పెళ్ళై ఉంటే వాళ్ళని హింసించకండి, కట్నం తీసుకురా అని చెప్పేసి అని. పెళ్లి కాకపోతే కనుక కట్నం వస్తుంది. అదే స్త్రీ కనుక ఉందనుకోండి తులారాశి వారు, వారికి కూడా కలిసి వస్తుంది. ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ ఒక మాసంలో వీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆల్రెడీ పెళ్ళై ఉంటే వదిలేయండి, పెళ్లి కాకపోతేనే చేసుకోవాలి. పెళ్ళయి ఉంది, గురువుగారు చెప్పారు కదా నువ్వు వెళ్ళిపో, నేను ఇంకోళ్ళు చేసుకుంటా కట్నం వస్తుంటా అంటే మాత్రం ఆ పాపం వీరికి కాకుండా నాకు కూడా అంటగట్టినట్టు అవుతుంది. అలా చేయకూడదు. అలానే ఈ యొక్క తులారాశి వారికి అయితే కనుక ఫైనాన్స్ సెక్టార్లో అయితే చాలా బాగుంటుంది ఈ మాసంలో. ఇక తులారాశి వారికి అదృష్ట శాస్త్రం అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంది. అందులోనూ పొలిటీషియన్స్కి అయితే ఇంకా బాగుంది. వారు ఎవరో చేసినటువంటి పనులకి వీరికి పేరు ప్రఖ్యాతి వస్తుంది. నలుగురు దగ్గర కూర్చుంటే ఆ నలుగురులో ఎవరో చేస్తారు, ఏదో రాశి వారు పనిచేస్తారు. ఈ నలుగురికి సన్మానం దొరుకుతుంది అనమాట. అందులో తులారాశి వారు కూడా ఉంటారు. అంటే చేతికి మట్టి అంటకుండానే డబ్బు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి అదృష్టం వద్దనుకోకుండా చేజార్చుకోకూడదు. అదృష్టం అందిపుచ్చుకోవాలి. అలాంటి అదృష్టం సన్మానం చేసినప్పుడు
చేసినప్పుడు చేయించుకోవాలి, చిటికలు కొట్టినప్పుడు కొట్టించుకోవాలి. లేదంటే కనుక వీరికి అదృష్టం మిస్ అయినట్టే. కాబట్టి అలాంటి అదృష్టాలు మొహమాటం కొందో, ఆ మొహమాటం పోయో, లేకపోతే ఇది ఎక్కువగా ఆశ లేకపోవటం వలనో, నాకెందుకు లేని సిగ్గుతోనో బిడియంతోనో ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి వచ్చే అదృష్టం పోతుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న అవకాశాలు కూడా మనం అందిపుచ్చుకుంటే కనుక వీరికి అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ఇంకా ఎన్ని రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారికైనా సరే ఈ సంవత్సరం అయితే కనుక ఈ నవంబర్ మాసం ఖచ్చితంగా గ్రీన్ స్టాంప్ ఒకటి చేసి పెట్టుకోవచ్చు. ఈ గ్రీన్ స్టాంప్ వేసి సిగ్నేచర్లా పెట్టుకోవచ్చు. అంటే అన్ని సిగ్నేచర్ చేసేటువంటి స్థాయికి వీరు వెతుకుతారు. కాబట్టి ఆ సిగ్నేచర్ చేసే స్టాంపు వీరి దగ్గరే పెట్టుకోవాలి. వేరే వారికి ఇస్తే వాళ్ళు వేసుకుని పోతారు వీరు చేసుకున్న స్టాంపులన్నీ. కాబట్టి వీరి సిగ్నేచర్ వీరి దగ్గర పెట్టుకొని అలాంటి పరిస్థితి వీరికి ఏర్పడతారు. కాబట్టి ఆ విధంగా వీరు గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఇంకా వీరికి అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఒక చిన్న మాట ఏంటంటే, అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళలేకపోయినా జాతక ప్రకారంగా వీరికి ఏం జరగకపోతున్నా అక్కడ జాతకంలో సమస్య గురువు చెప్పిన దానివల్ల తప్పో కాదు. ఇక్కడ ఎన్నో రకాల పరిశీలన చేసిన తర్వాతనే చెప్తారు జాతకం. అవన్నీ కాకుండా మీకు వేరేలా జరుగుతుంది, నిద్ర పట్టట్లేదు, ఆందోళన ఉంది, చికాకు ఉంది, తినలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిన శత్రుభయం ఉంది, ఎవరితో మాట్లాడితే వాళ్ళు దూరం అవుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఏదో చెడు జరుగుతుందని అర్థం. మీ ఇంట్లో వాస్తు బాలేదని అర్థం, మీ ఇంట్లో ఏదో చెడు నెగిటివ్ ఉందని అర్థం. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎక్కడ గమనిస్తారు? ఇవన్నీ గమనించుకోలేరు. మనకున్న టెన్షన్స్తో ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే అక్కడ వారు పరిశీలన చేస్తారు. అసలు ఏం జరిగింది, దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఈ విధంగా కానీ మనము పరిశీలన చేసుకుంటేనే ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేగాని ఏదో యజ్ఞ యాగ హోమాలు చేస్తే నాకు పాజిటివిటీ వస్తుంది అంటే డబ్బులు పోతే కానీ పాజిటివ్ రాదు. అట్లాగా ముళ్ళుతోనే తీయాలి. నీకు చెడు జరిగితే చెడుతోనే తీయాలి. అంతేగాని నాకేదో జరిగింది నేనేదో చేస్తాను అంటే అది అవ్వదు. కాబట్టి గురువుని సంప్రదిస్తే మనకు పరిష్కార మార్గం దొరుకుతుంది. దాంతోపాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి వీరు ఏదైనా గురువారం లేదా శుక్రవారం రోజున అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని మాసం మొత్తం కూడా ధరించుకుంటే వీరికి మంచి జరుగుతుంది. దాంతోపాటు సూర్య నమస్కారాలు, ఉదయించే సూర్యునికి వీరు నమస్కారాలు చేయడం, నీళ్లు ఆర్జినవడం ద్వారా వీరికి మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ మేర పరిహారం చేసుకొని ఈ నవంబర్ మాసంలో తులారాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు.